రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ను గాలికి వదిలేశారు అధికారులు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదు. ప్రోటోకాల్ పాటించని కమిషనర్ తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులకు ఎందుకు మైక్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మున్సిపల్ కమిషనర్ వెనక్కి తగ్గారు. ఇక నుంచి జరిగే ప్రతి మున్సిపల్ సమావేశంలో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని వివరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ను గాలికి వదిలేశారు అధికారులు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదు. ప్రోటోకాల్ పాటించని కమిషనర్ తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులకు ఎందుకు మైక్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మున్సిపల్ కమిషనర్ వెనక్కి తగ్గారు. ఇక నుంచి జరిగే ప్రతి మున్సిపల్ సమావేశంలో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని వివరణ ఇచ్చారు. గవర్నమెంట్ దానికి చదువు వచ్చి తప్పించింది రికమెండేషన్ తో రాలేదమ్మా. రికమెండేషన్ తో వస్తే వీటికి ట్రాన్స్ఫర్స్ రావచ్చు, కానీ మీకు చదువు అనేది మీకు మీ సంకల్పంతో మీరు సాధించుకున్న జాబ్ అవి. ఒక ఎమ్మెల్యేకో ఒక ఎమ్మెల్సీకో ఎవరికో భయపడేది జాబ్ చేస్తారు. మీరు వివరణ ఇస్తే బాగుంటుంది కదా, మీరు మాత్రం బాగుంటుంది పద్ధతి కాదు. నేనైతే మన మున్సిపల్ అధికారులకు మరొకసారి చెప్తున్నాను, వ్యక్తిగతంగా మేము వివరణ తీసుకుంటాము. కానీ ఎమ్మెల్యే గారు చెప్తేనే చేస్తాం, కమిషనర్ గారు చెప్తేనే ఫోన్ చేస్తాం అనేది కాదు. మీ విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టే మాత్రం సస్పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా మేమైతే వదిలిపెట్టడం చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. వేరే ఎవరైనా సర్వీస్ వస్తే కాలేజ్ నుంచి ఏమైనా సమస్య ఉంటే కౌన్సిలర్ చెప్పండి, కౌన్సిలర్ గారి దగ్గర ఉన్న అధికారులను తీసుకుంటే మీరు కూడా ఇవ్వండి. మున్సిపల్ చైర్మన్ గారు కావాలి, వైస్ చైర్మన్ గారు కావాలి, ఆ సంబంధిత కౌన్సిలర్ కావాలి, మీరు తీసుకోండి, వాళ్ళు చేయండి.